హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బిట్కాయిన్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలని దాని గురించి చెప్తున్నాను. ఆన్లైన్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలని దాని గురించి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఇది మనకు డెమో వీడియో మాత్రమే. ఈ డెమో వీడియో చూసినామంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది వర్క్ ఎలా చేయాలని. ఆ వర్క్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేస్తామంటే సీసీ క్లీన్ ఉంటుంది కదా, ఈ సీసీ క్లీన్ రన్ చేయాలి. ఈ సీసీ క్లీన్ ఎందుకు రన్ చేయాలంటే కుకీస్ మొత్తం డిలీట్ చేయడానికి రన్ చేస్తాం. ఈ సీసీ క్లీన్ ఇలా కుకీస్ ఉంటాయి కదా, ఈ కుకీస్ మొత్తం డిలీట్ చేయడానికి సీసీ క్లీన్ యూజ్ చేస్తాం. ఇలా సీసీ క్లీన్ రన్ కొట్టిన తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది కదా, అది కూడా ఒకసారి డిలీట్ చేయాలి. హిస్టరీ మొత్తం హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీ డిలీట్ చేయాలి కంపల్సరీ. డిలీట్ అయిపోయిన తర్వాత ఓకే క్లిక్ చేయాలి ఇలాగా. ఓకేనా? ఇలా ఇది మళ్ళీ కుకీస్ వచ్చినాయి కదా, ఈ కుకీస్ పోయేంత వరకు మన సీసీ క్లీన్ రన్ చేస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ కుకీస్ ఉండడం వల్ల మనకు వర్క్ అనేది రాదనమాట. అంటే మనం యాక్చువల్గా ఇది చేసే వర్క్ ఇండియన్ వర్క్ కాదు, ఫారెన్ వర్క్ టోటల్గా ఇది. కాబట్టి ఫారెన్లో ఇక్కడ నైట్ ఉంటే అక్కడ డే ఉంటుంది కాబట్టి ఈ వర్క్ అనేది నైట్ టైంలోనే ఎక్కువగా వస్తుంది. ఇలా కుకీస్ వచ్చినాయి కాబట్టి కుకీస్ పోయేంత వరకు మన సీసీ క్లీన్ రన్ చేస్తూనే ఉండాలి అనమాట. సీసీ క్లీన్ అనేది కంపల్సరీ ఈ వర్క్కి సంబంధించినంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కుకీస్ మొత్తం డిలీట్ అయిపోయిన తర్వాత మనకు ఓకే ఇక్కడ వచ్చేసింది కదా 0 bytes రిమూవ్ అని చెప్పేసి, అప్పుడు ఇది క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేసి ఇక్కడ మనకు 3 ట్రయల్ వర్షన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ టన్నల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఇది ప్రైవేట్ టన్నల్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కూడా వర్క్ చేయొచ్చు. ప్లస్ టన్నల్ బీర్ అని చెప్పేసి ఇది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి IPVPN సాఫ్ట్వేర్ అని ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ 3 సాఫ్ట్వేర్లు యూజ్ చేసి మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అంటే నేను ఈ ప్రైవేట్ టన్నల్ ఉంది కదా, ఈ ప్రైవేట్ టన్నల్ తోటి వర్క్ చేస్తున్నాను. అసలు ఈ సాఫ్ట్వేర్లు ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఇండియాలో వర్క్ రాదు కాబట్టి, ఫారిన్ వర్క్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్లు ఏం చేస్తామంటే మన ఇండియన్ ఐపీని ఫారిన్ ఐపీకి కన్వర్ట్ చేశానమాట. మనం సెలెక్ట్ చేసుకున్న కంట్రీలో ఆ కంట్రీలో ఆ అడ్రస్ని కన్వర్ట్ చేస్తుంది మన నెట్ అనమాట. అందుకొరకు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వర్క్ మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సీసీ క్లీన్ రన్ చేసి ఇంటర్నెట్ ఆప్షన్స్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ టన్నల్ ఓపెన్ చేయాలి. డబుల్ క్లిక్ ద ప్రైవేట్ టన్నల్. ప్రైవేట్ టన్నల్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఓపెన్ కాకపోతే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయాలి. ఓకే, ప్రైవేట్ టన్నల్ ఓపెన్ అయింది. ఓకే, మనం ఓపెన్ చేయగానే ఇలా రాదు, సైన్ ఇన్ అని వస్తుంది. అప్పుడు మనం దీంట్లో సైన్ ఇన్ చేసుకొని అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. అప్పుడు వర్క్ స్టార్ట్ చేయాల్సింది. మీరు టోటల్గా ఇది డెమో, ఓన్లీ వర్క్ ఎలా ఉంటుందనే దానికి ఈ డెమో వీడియో చూసిన తర్వాత మీరు కన్ఫామ్గా వర్క్ చేస్తామంటే అప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇంకా చెప్తాము. ఇది ఓన్లీ డెమో మాత్రమే. ఇలా ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి కొన్ని కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఈ కంట్రీస్లో ఏదో ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను చికాగో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, డూ యూ విష్ టు కనెక్ట్ టు చికాగో అన్నాడు. చికాగో IL. ఓకే, ఎస్ అని క్లిక్ చేయండి. ఇలా కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మనం సీసీ క్లీన్ రన్ చేయాలన్నమాట. ఎందుకంటే కుకీస్ ఉంటే కష్టం అవుతుంది మనకి. కాబట్టి సీసీ క్లీన్ కంపల్సరీ కుకీస్ వచ్చినాయి కదా, రన్ చేయాలి సీసీ క్లీన్. ఇలా కుకీస్ వెళ్ళిపోయేంత వరకు రన్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి కనెక్టెడ్ అని వచ్చింది కదా, చికాగోకి మన ఐపీని కనెక్ట్ చేసింది అన్నమాట. ఓకేనా? ఈ సీసీ క్లీన్ రిమూవ్ చేయాలన్నమాట కంపల్సరీ. కుకీస్ వెళ్ళిపోయేంత వరకు మనం రిమూవ్ చేస్తూనే ఉండాలి. ఓకే, కుకీస్ మళ్ళీ వచ్చిన కాబట్టి మళ్ళీ ఒకసారి సీసీ క్లీన్ రన్ చేయాలి.
ఓకే, ఇక్కడ 0 bytes వచ్చింది కదా, అప్పుడు ఇది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, మా ఐపీ కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం మినిమైజ్ చేయాలి. ఇది మినిమైజ్ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు కన్ఫామ్గా అర్థమైంది కదా. ఇది పార్ట్ 1 అన్నమాట.